అంటే బయట మీద ఒక ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూ హైలైట్ అయిపోయి అది ఎఫెక్ట్ అయిపోయి తనకి తారుమారి తనకున్న పాజిటివ్నెస్ అంతా నెగిటివ్గా మారి తను ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి రితు చౌదరి గారికి ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఒకటన్నా తన గురించి అలా బయటగా అంటే స్ప్రెడ్ చేశారు. అది రియలో లేకపోతే ఫేక్ అనేది మనం అనకూడదు. ఇంకోటి ఏంటంటే తను ఇన్నాళ్ళు బిగ్ బాస్ ఉన్నప్పుడు అది బయట ఉన్నప్పుడు కూడా బయట ఎందుకు పెట్టలేదు? కేవలం తను బిగ్ బాస్కి వచ్చిన వెంటనే ఇలా పెడుతున్నారే అంతే. మరి తనంటే గిటన్లో చేస్తున్నట్టే కదా. సరే తను వెళ్ళి బిగ్ బాస్కి వెళ్ళి ఛానల్ అవుతుంది. మరి ఇన్నాళ్ళు బిగ్ బాస్ స్టార్ట్ కూడా ఛానల్ అయింది. మరి ఇన్నాళ్ళు పెట్టింది ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అంటే అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా మీరు కూడా. మరి ఆ కోణంలో మీరు ఆలోచించుకోండి. మీరు ఇప్పుడు పాజిటివ్గా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరే అది పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. మరి అంటే తనకి మీద అలిగేషన్స్ పెడుతున్నారు, గిడన్లో పెట్టొచ్చేమో. సంజన గారిని సీక్రెట్ రూమ్లో పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? చూద్దాం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక టఫ్ కంటెస్టెంట్ కదా ఆమె కూడా. మంచి పోటీ ఇస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ని హై పీక్స్లో వెళ్ళిందంటే కారణం కూడా ఆవిడే కూడా ఉంది, సంజన గారు. కాబట్టి పర్లేదు. మళ్ళీ మనము మాస్ మ్యాన్కి సంజన చూసుకుంటే బాగా శత్రుత్వం. మనం ఫస్ట్ సీజన్ నుంచి చూసుకుంటుంటే 1 vs 1 ఉండేది కొన్ని చోట్ల. ఒక సీజన్లో ఏమో షణ్ముఖ్తో ఇట్లా ఒక గొడవలు ఒక పర్సన్తో గొడవ ఇట్లా 1 vs 1 ఉన్నప్పుడు ఎంత హీట్ ఉండేదంటే అంత హీట్ ఉండేది. కానీ వాళ్ళు మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సంజన ఈ మాస్క్ మ్యాన్ చూసుకుంటే అసలు లేదు. ఒక పెట్రోల్ మీద అగ్గి వేస్తే ఎలా బగ్గుమంటది ఆ విధంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య గొడవ. కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఒక్కసారి కూడా సరిగ్గా వీళ్ళ మధ్య ఒక ర్యాపో లేదు, సరిగ్గా ఫ్రెండ్షిప్ కూడా లేదు. అందరు ఎలా ఉండేవాళ్ళంటే క్రితంలో ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మళ్ళీ కలిసేవాళ్ళు. అలా ఉండే సీజన్ని వీళ్ళేమో అసలు కనీసం మాట్లాడుకోవట్లేదు లేదు సరిగ్గా. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువ అవ్వచ్చు. ఇంకా రాను సంజన గారిని కార్నర్ చేశారు, సపరేట్గా అంతా టార్గెట్ చేశారు అంటున్నారు. అట్లా ఏమన్నా అనిపించింది? అంటే ఒక్కరే టార్గెట్ చేశారంటే మనము సీజన్ 2 3 గుర్తులేదు నాకు. కౌశల్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా ఒకరు చేశారు. ఏమైంది లాస్ట్కి? విన్నర్ అయ్యారు. మేము ఇప్పుడు కూడా అలా అవ్వచ్చేమో. ఇది తెలుసుకొని ఒక స్ట్రాటజీ కాదనుకుంటే కంటెస్టెంట్స్ ఆడతారు గేమ్, లేదనుకుంటే ఒక్కరినే చేసి ఆడొచ్చు. కెప్టెన్ ఎలా ఉన్నారు? ఇమాన్యుయల్ కెప్టెన్ అంటే పర్లేదు కట్ చేసుకోండి. చెప్పలేం సెట్ అవుతుంది. ఎందుకు సెట్ అవుతుందన్నా? రోల్ చేయగలడు, ఎందుకు చేయలేదన్నా? ఇప్పుడు సీరియస్గా ఉన్నాడంటే తనకి కెప్టెన్సీ వచ్చినాక ఎంతో కొంత మార్పు వస్తుంది కదా. అప్పుడు ఇప్పుడు ఒక బాధ్యత మనిషికి వచ్చినప్పుడు ఎలా మారుతాడో కెప్టెన్ వచ్చినప్పుడు అంతే మారుతాడు. ఎస్, తను ఇప్పుడు ఒక రౌద్రం ప్రదర్శించాలి. ఇప్పుడు అందరూ నవ్వించి అతను ఒకసారిగా రౌద్రం ప్రదర్శించి ఎలా ఉంటుందో మనం చూడబోతాం. అవును, తన బంధం అలాంటిదేమో చెప్పలేం కదా. తనతో రిలేషన్ అలా పెంచుకున్నాడేమో లోపలికి వెళ్ళాక. నిజమే ఆ మాటకు వస్తే మనము మాస్క్ మ్యాన్ కూడా అనొచ్చు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఒకసారి తెలియకుండా వెళ్ళి సైలెంట్గా చాక్లెట్ ఇచ్చారు కదా. ఇచ్చారికి మనోడేమో నేను లత్కోర్ పంచాయత్ చేయను అని చెప్పేసి, అంటే అది లత్కోర్ అని చెప్పేసి అంటారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు, లత్కోర్ గిత్కోర్ అని చెప్పేసి బిగ్ బాస్. ఎందుకంటే ఫ్యామిలీస్ చూస్తున్నాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాడుకుంటే బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఫ్యూచర్ అని కాదు, తన స్వభావం అలాంటిది, తప్పనకూడదు, కానీ అలాంటి ఉండకూడదు. ఏమో అంతగా అనిపించలేదు నాకైతే. అవును, ఒకలాగా ఉంటున్నాడు. తంది కూడా తప్పు ఉంటుంది కదా. ఇప్పుడు అందరి దగ్గర నువ్వు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మాట చెప్పడం ఇలాంటి తప్పు కదా. నీ న్యాచురాలిటీ నువ్వు చూపించుకో అని చెప్పి ఆవిడ అన్నది తప్పే. అలా తను తిట్టడం కూడా తప్పే, కాకపోతే తప్పట్లేదు. ఎవరు? ఓకే పర్లేదు, ఎందుకంటే మీతో పోలిస్తే పర్లేదు, హెల్మెట్ అవ్వచ్చు, తను చేయొచ్చు కూడా. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తామండి? మేము అభిమానించే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ శెట్టి గారే. మీరు అడిగే క్వశ్చన్స్లోనే చాలా మంది మీద ఇలా ఉన్నారు, ఇలా తిరుగుతున్నారు, అలా ఉన్నారు. కానీ సుమన్ శెట్టి గారి మీద మీలో ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారా? అంటే తప్పుగా కానీ తన మీద నెగిటివ్ కానీ అప్పుడే అర్థమైపోతుంది కదా మనకు అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి. తను ఇప్పుడు బాగా ఆడుతున్నాడు, ఇప్పుడే బాగా ఆడుతున్నాడు. ఇంకా అంటే ఇప్పుడే బాగా నచ్చింది గేమ్. స్టార్టింగ్లో నిదానంగా మెత్తగా ఉన్నాడు, ఇప్పుడే రైజ్ అవుతున్నాడు, ఇన్వాల్వ్ అవుతుంది. అదే పర్లేదు, నేర్చుకుంటుంది. మన డ్యాన్స్ కూడా ఏం వేశారుగా. ఇది సుమన్ శెట్టి గారు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని కోరుకుంటాను. ఫ్లోరా ఉండాలండి కొంచెం.